వాల్మీకి మహర్షి శ్రీరామాయణ రచన చేశారు. ఆయనకి ఫలశ్రుతి చెప్పడము అనేటటువంటి అలవాటు అంటే ఫలశ్రుతి చెప్పినటువంటి ఘట్టములు చాలా తక్కువ. మహర్షి ఎక్కువ చోట్ల ఫలశ్రుతి చెప్పలేదు. అటువంటి మహర్షి బాలకాండలో గంగావతరణం, షణ్ముఖోత్పత్తి ఈ రెండింటినీ చాలా గొప్పగా ప్రస్తావించారు. వాటికి చాలా విశేషమైనటువంటి ఫలమున్నది అని ఆయన ఆవిష్కరించారు. అంత గొప్ప ఆఖ్యానము గంగావతరణము. అటువంటి గంగావతరణ ఘట్టాన్ని ఇవాళ నేను మీకు విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్ష్వాకు వంశంలో ఒకానొక చక్రవర్తి సగర చక్రవర్తి. ఆయన పుట్టుకయే విషంతో కలిసి పుట్టాడు. అందుకని ఆయనకి సగరుడు అని పేరు. అటువంటి సగర చక్రవర్తికి 2 భార్యలు, కేశిని, సుమతి. ఇక్ష్వాకు వంశ చరిత్రని మీరు శ్రీరామాయణంలో పరిశీలించినప్పుడు మీకు ఒక విషయం అవగతమవుతుంది. ఎప్పటికప్పుడే సంతానం కోసం చాలా క్లేశపడ్డం కనపడుతూ ఉంటుంది ఇక్ష్వాకు వంశంలో. అదేవిధంగా సగర చక్రవర్తికి కూడా సంతానం లేరు. ఆ కారణం చేత ఆయన భృగుశ్రవణము అనబడేటటువంటి ఒక పరమ పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళి అక్కడ తపస్సు చేశాడు. తపస్సు చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటే ఈశ్వరానుగ్రహం ప్రాప్తిస్తుంది. ఆ ఈశ్వరానుగ్రహం ప్రాప్తించడమే ఏది వైదికమైనటువంటి కోరికో ఆ కోరికకి ప్రతిబంధకంగా నిలబడినటువంటి పాపము తొలగిపోవడానికి హేతు అవుతుంది. అందుకని ఆయన అక్కడ భార్యలతో కలిసి తపస్సు చేశాడు. భృగు మహర్షి అక్కడికి వచ్చి అన్నారు, నేను నిన్ను అనుగ్రహించాలనుకుంటున్నాను, కాబట్టి నీకు వరం ఇస్తున్నాను. నీకు 2 భార్యలు. ఒక భార్య యందు వంశకర్త అయినటువంటి కుమారుడు జన్మిస్తాడు. వేరొక భార్యకి మహోత్సాహవంతులు అధిక సంతానము జన్మిస్తారు. కాబట్టి నీవు బెంగ పెట్టుకోక్కర్లేదు అన్నాడు. సగర చక్రవర్తి వరకు ఆయన సంతోషించాడు. మంచిదే, ఒక భార్య యందు చాలా అధిక సంతానము మహోత్సాహవంతులు జన్మిస్తారు. వేరొక భార్య యందు వంశకరుడైన కుమారుడు జన్మిస్తాడు. ఎవరో ఒక భార్యకే సంతానం లభిస్తుంది అంటే మళ్ళీ అది భర్తకి సమస్య కదా. అలా కాకుండా 2 భార్యలకి సంతానం కలుగుతారు అని సంతోషించాడు. కానీ భార్యల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమైందంటే వాళ్ళు ఎవరికి అధిక సంతానము ఉత్సాహవంతులు కలుగుతారు, ఎవరికి వంశకరుడైన కుమారుడు కలుగుతాడు, వాళ్ళకుండే కోరికలు వాళ్ళకున్నాయి. అప్పుడు మళ్ళీ భృగు మహర్షిని ఆశ్రయించారు. ఆయన అన్నాడు, నేను మీకు ఇలా కలగాలని అనడం ఎందుకు, మీకు ఎలా సంతానం కావాలనుకుంటున్నారో నాకు చెప్పండి అన్నాడు. 6 పుత్ర సహస్రాణి సుపర్ణ భగినీ తథా మహోత్సాహన్ కీర్తిమతో జగ్రాహ సుమతి సుతాన్. 2 భార్యలలో ఒకతైనటువంటి సుమతి 2వ భార్య. ఆమె బహు అందగత్తే. ఆమె గరుత్మంతునికి సోదరి వరసకి. ఆమె భృగు మహర్షిని వరమడిగింది, నాకు అధిక సంతానం కావాలి, అధిక సంతానంతో పాటుగా వాళ్ళు మహోత్సాహవంతులైనటువంటి వారు కావాలి. ఈ మహోత్సాహం అన్న మాటే కొంప ముంచేసింది. మహోత్సాహము అంటే ఒక కార్యాన్ని చేసేటప్పుడు సావధానంగా ఆలోచించి చెయ్యడం వేరు, ఆలోచించకుండా తొందరగా ఒంట్లో శక్తి ఉంది కదా అని చాలా హడావిడిగా కార్యాన్ని చేయడం వేరు. అటువంటి మహోత్సాహవంతులైనటువంటి అధిక సంతానము నాకు కావాలి. 6 పుత్ర సహస్రాణి 60,000 మంది కుమారులు నాకు అటువంటి వారు కావాలి. మహర్షి తథాస్తు, అలాగే జన్మిస్తారన్నారు. వేరొక ఆమె కేశిని. ఆవిడంది, పుత్రం వంశకరో రామ జగ్రాహన్ నృపసన్నిధౌ, నాకు వంశకరుడైనటువంటి ఒక్క కుమారుడు కావాలి అని అడిగింది. తథాస్తు, నీకు అలాగే జన్మిస్తాడు. సగర చక్రవర్తి సంతోషంగా 2 భార్యల్ని తీసుకుని అంతఃపురానికి వెళ్ళిపోయాడు. తదనంతర కాలమునందు వాళ్ళిద్దరూ గర్భమును ధరించారు. ఆ గర్భమును ధరించినప్పుడు ఎలా కోరుకున్నారో అలాగే కేశినికి ఒక్క కుమారుడు కలిగాడు. ఈ సుమతికి ఒక పెద్ద మాంసపిండం ఒకటి జన్మించింది. ఆ మాంసపిండమునందున్నటువంటి తిత్తుల వంటి వాటిని తీసి, ఆ చిన్న పిల్లలు చాలా చిన్న తిత్తుల్లో ఉన్న వాళ్ళని తీసి దాదులు నీతి పాత్రల యందు భద్రపరిచారు. ఆ నీతి పాత్రలోనే ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. 60,000 మంది.
మహర్షి ఇంకా 60,000 మంది పేర్లు చెప్పలేదు. సగర చక్రవర్తి యొక్క కుమారులు కనుక వాళ్ళు సగరులు అని పిలిచారు. ఇక కేశినికి కలిగినటువంటి కుమారుడికి అసమంజసుడు అని పేరు ఇచ్చారు. ఇటు అసమంజసుడు, అటు 60,000 మంది పిల్లలు, 60,001. చాలా సంతోషంగా రాజుగారు ఉన్నారు, చాలా సంతోషంగా రాణులు ఉన్నారు. అబ్బో ఇంతమంది పిల్లలు, వాళ్లే ఒక పెద్ద సైన్యంలా ఉన్నారు. సంతోషంగా కాలం గడిచిపోతుంది. కానీ ఇందులో పెద్దవాడైనటువంటి అసమంజసుడు చిన్నతనం నుంచి అతనికి ఒక అలవాటు ఏర్పడింది. నదీ తీరానికి తీసుకెళ్లేవాడు అందరినీ, ఆడుకుందాం రమ్మని పిల్లల్ని తీసుకెళ్ళి తనతో వచ్చినటువంటి పిల్లలందరినీ కూడా మెడ పట్టుకుని ఆ నది నీటిలో ముంచేసేవాడు. కొంతమంది చనిపోయేవారు, కొంతమంది ఊపిరాడక గిలగిల కొట్టుకుంటుంటే వాళ్ళ ఆఖరి శ్వాస ఆగిపోతుందన్నప్పుడు విడిచిపెట్టి పైశాచికమైన ఆనందాన్ని అనుభవించేవాడు. ఇది రాజ్యంలో ఉన్నటువంటి పెద్దలైన పౌరులు వెళ్ళి మహారాజుకి చెప్పారు. ఏవం పాప సమాచార సజ్జన ప్రతిబాధక పౌరాణామహితో యుక్తే పుత్రో నిర్వాసిత పురాత్. అటువంటి ధర్మాత్ములైన వంశం ఇక్ష్వాకు వంశం. తన కడుపున పుట్టిన కొడుకే అయినా ఇతరుల పిల్లల్ని తీసుకెళ్ళి సరయూ నదిలో ముంచి బాధ పెడుతుంటే, ఆ పిల్లల్ని చంపేస్తుంటే మహాపాపకార్యం చేసినటువంటి కొడుకు తన కొడుకు అని ఉపేక్ష వహించకుండా రాజ్య బహిష్కారం విధించాడు. నువ్వు నా రాజ్యం నుంచి వెళ్ళిపోమన్నాడు. ఆ కారణం చేత అసమంజసుడు రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అసమంజసుని యొక్క కుమారుడు అంశుమంతుడు. అంశుమంతుడు తాతగారి దగ్గర పెరుగుతూ వచ్చాడు. ఈయనకి పినతండ్రులు 60,000 మంది సగరులు, 60,000 మంది కొడుకులున్నారు. మంచి పరాక్రమవంతుడైనటువంటి మనవడు అంశుమంతుడున్నాడు. ఇంతమంది కలిసి యజ్ఞాశ్వాన్ని రక్షించలేరా ఏమి? తప్పకుండా రక్షించగలరని యజ్ఞదీక్షితుడయ్యాడు సగర చక్రవర్తి. యజ్ఞం చేసేటప్పుడు ఈ దీక్ష అన్న పదం అన్వయం అవుతూ ఉంటుంది. యజ్ఞం ఎప్పుడు చేసినా అది దీక్షా స్వీకారముతో కూడుకుని ఉంటుంది. దీక్షా స్వీకారం చేసినప్పుడు అనేకమైనటువంటి నియమములను పాటించవలసి ఉంటుంది. అలా నియమములను పాటించలేకపోతే అసలు దీక్ష అన్న మాటకు అర్థమే లేదు. ప్రత్యేకించి యజ్ఞం చేసేటప్పుడు దీక్షా స్వీకారం చేస్తే ఆ ఊరు విడిచిపెట్టి, కానీ యజ్ఞవాటమును ఎక్కడ యజ్ఞం చేస్తున్నారో ఆ యజ్ఞవాటాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు, అక్కడే ఉండాలి. అది ఒక యజ్ఞమునకు మాత్రమే అన్వయం అవుతుంది. అసలు దీక్ష అన్నమాట వేదాన్ని పరిశీలిస్తే అన్వయం అయ్యేది దేనికి అంటే యజ్ఞమునకు అన్వయం అవుతుంది. చక్రవర్తి దీక్షితుడయ్యాడు. ఆయన మహాపరాక్రమవంతుడు. ఆయన పీటల మీద కూర్చుని యజ్ఞం చేస్తున్నాడు. ఈ యజ్ఞము, యాగము, హోమము, ఈ మాటలున్నాయే, ఇవి కేవలము సనాతన ధర్మమునకు మాత్రమే చెందినవి. ఏ ఇతర విశ్వాసమునందు కూడా మీకు యజ్ఞ, యాగ, హోమములనేటటువంటి ప్రక్రియ లేనే లేదు. ఒక్క సనాతన ధర్మమునంది. అందుకే యజ్ఞము అంటే, యాగము అంటే శాల ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి శాలా నిర్మాణం చేస్తారు. హోమము అన్న మాటకు అర్థం ఏమిటంటే యజ్ఞమునందు అంతర్భాగమై హవిస్సు చేత్తో పట్టుకుని స్వాహ అంటూ సమిధ, ఆవు నెయ్యి, ఈ చెరువు అంటే పాయసం వండుతారు, పాయసం, ఈ మూడు కలిపి ఏకకాలంలో దేవతని పిలిచి స్వాహాకారంతో ఇస్తారు. ఈ స్వాహ అగ్నిహోత్రుని యొక్క భార్య. ఈమె దేవతలకి తీసుకెళ్ళినప్పుడు అగ్నిహోత్రుడు స్వాహా శబ్దంతో ఆమె సహకారంతో తీసుకెడతాడు. స్వధ పితృదేవతలకు ఇచ్చినప్పుడు స్వధ అనేటటువంటి భార్య యొక్క సహకారంతో పితృదేవతలకు అందిస్తాడు. అందుకే స్వాహ, స్వధ ఈ రెండిటితో కూడినటువంటి అగ్నిహోత్రుడు మనుష్య కోటిని తరింపచేస్తుంటాడు. మనం హోమం చేశామనుకోండి, హోమం అంటే యజ్ఞంలో అంతర్భాగం. హోమమునకు యజ్ఞమునకు తేడా ఎక్కడొస్తుందంటే, హోమం జరగనప్పుడు కూడా అది యజ్ఞమే, యజ్ఞశాలే. హోమం జరుగుతోంది అంటే అగ్నిహోత్రంలో వేస్తూ ఉంటారు, అది జరుగుతున్నంతసేపు హోమం అంటారు. ఆ యజ్ఞశాల ప్రాంగణం ఉంటుంది, ఆ యజ్ఞశాల ప్రాంగణాన్ని విడిచిపెట్టి దీక్షితుడు వెళ్ళిపోడు. ఆ శాల యందే ఉంటారు, ఆ శాల యందే పడుకుంటారు. మహోత్కృష్టమైనటువంటి ప్రదేశములు కొన్ని ఉంటాయి, వాటిలో నిద్ర చేసినంత మాత్రం చేత అపురూపమైనటువంటి శక్తి కలుగుతుంది. గోశాలలో పడుకుని నిద్రపోవడం సర్వోత్కృష్టమైనటువంటి కార్యములలో ఒకటి. అందుకే
కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి పరమాచార్య స్వామి వారు ఎప్పుడైనా పాదచారి అయి ఆయన పర్యటనకి వెళ్ళినప్పుడు గోశాల ఉంటే గోశాలలో పడుకునేవారు. నేను శ్రీశైలంలో వారు ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళాను. ఆయన నిద్రపోవడానికి అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి, కానీ ఆయన ఎక్కడ పడుకున్నారో తెలుసా అండి? గోశాలలోకి వెళ్ళి పడుకుని నిద్రపోయారు ఆయన. గోశాల అంత పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. మళ్ళీ యజ్ఞశాల కూడా అంతే. యజ్ఞశాల కూడా అంతే పరమ పవిత్రమైన ప్రదేశం. ఎందుకంటే గోశాల కానీ యజ్ఞశాల కానీ నిర్మాణం చేస్తే చాలు, అంత గొప్ప శక్తిని ఇస్తారు. కొన్ని కొన్ని ఉంటాయి శాస్త్రంలో, అవి మీకు పూర్తి కాగానే, కార్యాన్ని మీరు పూర్తి చేయగానే రిజర్వేషన్ తీసుకుంటే ఒక బెర్త్ మీ పేరు మీద అలాట్ అయిపోయినట్టే ఆ లోకవాసాన్ని ఇచ్చేస్తారు. దానివల్ల నది యందు ఎవరైనా స్నానఘట్టాన్ని నిర్మాణం చేశారనుకోండి, ఒక పవిత్రమైన నదిలో స్నానఘట్టాన్ని కానీ కడితే వాడు ఆ స్నానఘట్టాన్ని కట్టడం పూర్తి చెయ్యగానే వరుణలోకవాసం ఇచ్చేస్తారు. ఆ జీవుడు వరుణలోకానికి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి వరుణలోకంలో ఉంటాడు. అంత గొప్ప గొప్ప పుణ్యకార్యాలు. వాటిలో ఈ యజ్ఞం అన్నది సనాతన ధర్మమునకు మాత్రమే చెందిన ప్రక్రియ. దేవతలకి ఆహారం మనం ఇచ్చే హవిస్సు. మనం హవిస్సిస్తే వాళ్ళు దాన్ని తింటారు, తిని ప్రీతి చెందుతారు. అన్నం పెడితే మనం ఎలా సంతోషిస్తామో స్వాహాకారంతో అగ్నిహోత్రం ద్వారా ఇచ్చినది దేవతలు పుచ్చుకుంటారు తప్ప మీరు లౌకికంగా చేసిన నివేదన దేవతలు తినరు. మనం నైవేద్యం పెట్టింది దేవతలు తింటారు అని అనుకోకూడదు. దృష్టిపాతం చేస్తారంటే కన్నులు విప్పి చూస్తారు, దానివల్ల ప్రసాదం అవుతుంది. వాళ్ళు తినేదేది అంటే అగ్నిహోత్రం ద్వారా మీరేమిస్తారో దాన్నే దేవతలు తింటారు. దేవతలు తింటే దేవతలు వచ్చినా, దేవతలు ఏదైనా మన దగ్గర పుచ్చుకున్నా వాళ్ళకు ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళు ప్రత్యుపకారం చెయ్యకుండా వాళ్ళు వెళ్ళరు, వాళ్ళకి అది నియమం. మీరు అడగకపోయినా సరే నాకేం వద్దు అని మీరు అన్నారనుకోండి, వాళ్ళు అలా వెళ్ళిపోరు, ఏదో ఒకటి ఇచ్చే పెడతానంటారు. ఒకవేళ మీకు అడగడం చేత కాదనుకోండి, అప్పటికి మీ మనసు ఎటువంటి భావోద్రేకంతో ఉందో అటువంటి వరం ఇచ్చి వెళ్ళిపోతారు. అదే కదా మహాభారతంలో అంత అల్లరి వచ్చింది. తెలిసో తెలియకో సూర్యుణ్ణి పిలిచింది కుంతి, వచ్చాడు. వచ్చినవాడు దర్శనమిచ్చి వెళ్ళిపోడు, ఏదో ఒకటి అడగమన్నాడు. నాకేం కావాలి, ఏం వద్దంది. కానీ ఆవిడ మనసులో ఆయన తేజస్సు చూసి నాకు ఇలాంటి కొడుకుంటే అనుకుంది, కాబట్టి కొడుకునిచ్చి వెళ్ళిపోయాడు. అలా ఎందుకు ఇచ్చి వెళ్ళిపోయాడు అని మనం అనుకుంటాం. ఎవరి ధర్మం వాళ్ళది. ఈ లోకమంతా ధర్మమునందే నిలబడింది. ధర్మమావిష్టితం జగత్ అంటారు వాల్మీకి మహర్షి. ధర్మమునందే లోకము నిలబడుతుంది. ధర్మమే శ్రేయోదాయకము, ధర్మమే మనిషిని గట్టెక్కిస్తుంది. అందుకే ఆయన మహాధర్మాత్ముడు కనుక యజ్ఞదీక్షితుడై యజ్ఞాన్ని చేస్తున్నాడు. ఇప్పుడు దేవతలది బుచ్చుకుని సంతోషించి వరం ఇస్తారు. వాళ్ళిచ్చినటువంటి వరం చేత ఆయన అభ్యున్నతిని పొందుతాడు. అందుకని ఆయన యజ్ఞం చేస్తూ యజ్ఞంలో ఉన్నాడు. అశ్వాన్ని విడిచిపెట్టారు, అది అశ్వమేధయాగం. ఇప్పుడు లేదు కలియుగంలో. అశ్వమేధయాగంలో గుర్రాన్ని విడిచిపెడతారు, అది స్వేచ్ఛగా వెడుతుంది, దాన్ని రక్షించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఆ గుర్రం వెనకాతల రక్షకుడిగా అంశుమంతుణ్ణి పెట్టి పంపించాడు. ఆ అంశుమంతుడు ఆ గుర్రం వెనక వెడుతున్నాడు. అలా వెడుతుండగా అకస్మాత్తుగా ఒక విషయం జరిగింది. రాక్షసీం తనుమాస్థాయ యజ్ఞీయాశ్వమపాహరత్ హ్రియమాణీ తుకాకుత్సా తస్మిన్నశ్వే మహాత్మనః. ఒక రాక్షసి యొక్క స్వరూపాన్ని పొంది ఇంద్రుడు ఆ గుర్రాన్ని అపహరించాడు. అపహరించి తీసుకెళ్ళి ఎక్కడో దాచేశాడు. ఎక్కడ దాచేశాడో మీకు కాసేపట్లో తెలుస్తుంది. ఆయన ఏదైనా చేశాడు అంటే ఎందుకండి అలాంటి పనులు అని మనకు అనిపిస్తుంది. కానీ పరమేశ్వరుడు ఒక గొప్ప కార్యం జరగడానికి కావలసినటువంటి పునాదిని నిర్మించుకుంటూ వస్తాడు. ఒక మహత్కార్యం జరగడానికి వేసేటటువంటి పునాది అద్భుతంగా ఉంటుంది. ఒక పాక వేసుకోవడానికి చేసే ఏర్పాటుకి 7 అంతస్తుల మేడ కట్టడానికి తవ్వేటటువంటి పునాదికి చాలా తేడా ఉంటుంది కదా. అంత దూరం పునాది పడితే తప్ప ఒక మహత్కార్యం జరగదు లోకంలో. అందుకని ఇంద్రుడు అశ్వాన్ని అపహరించాడు ఒక రాక్షసీ స్వరూపంతో. అంశుమంతుడికి ఆ గుర్రం ఎక్కడుందో తెలియలేదు. ఆయన తిరిగి వచ్చేసాడు. వచ్చేసి తాతగారితో చెప్పాడు, తాతగారు గుర్రాన్ని ఎవరో ఎత్తుకుపోయారు కాబట్టి గుర్రం కనపడలేదు అన్నాడు. ఆ గుర్రం తిరిగి వస్తే కానీ అశ్వమేధయాగం పూర్తి చేయడానికి ఉండదు. ఎందుకంటే ఆ అశ్వాన్ని చంపుతారు. రాత్రి చంపి ఆ
చంపబడినటువంటి అశ్వంతో కలిపి ఎవరు యజమానియో ఆ యజమాని భార్య నిద్రపోవాలి రాత్రి. మరునాడు దాని శరీరంలో ఉండేటటువంటి ప్రధానమైన అవయవాన్ని తీసి అగ్నిహోత్రమునందు వ్రేలుస్తారు. అది కాలుతూ వచ్చే పొగని యజమాని పీలుస్తాడు. పీలిస్తే పాపము తొలగిపోతుంది. అది అశ్వమేధయాగం క్రతువు. అది దశరథుడు అలాగే చేశాడు, కలియుగంలో లేదు. కాబట్టి ఇప్పుడు ఆ గుర్రం వెనక్కి తిరిగి రాకపోతే అశ్వమేధం పూర్తవదు. యజ్ఞము మధ్యలో వదిలిపెట్టకూడదు. యజ్ఞాన్ని మధ్యలో కానీ వదిలిపెట్టేస్తే అరిష్టం రాజ్యానికి అంతటికి. యజమాని నశించిపోతాడు, ఆ రాజ్యం అంతా కూడా ఉపద్రవానికి లోనవుతుంది. కాబట్టి ఇప్పుడు యజ్ఞాన్ని విడిచిపెట్టకూడదు. సగర చక్రవర్తి మహాపరాక్రమవంతుడు, ఆయనే బయలుదేరుదామంటే ఆయన యజ్ఞదీక్షితుడై ఉన్నాడు. దీక్ష ఆయన తీసుకున్నాడు. దీక్ష ఆయన తీసుకుని ఉండగా ఆయన బయలుదేరి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, నేను వెళ్ళకూడదు యజ్ఞాశ్వం కోసం. కాబట్టి మీరు 60,000 మంది ఉన్నారు. కొడుకుల్ని పిలిచాడు. సగరులు ఉన్నారుగా 60,000 మంది, మీరు వెళ్ళండి. మీరు ఈ భూమండలాన్నంతటినీ ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనం చప్పున తీసుకోండి. ఒక యోజనం చప్పున వెతకండి. ఒకవేళ మీకు భూమి మీద ఎక్కడా గుర్రం కనపడలేదు, మీరు దాన్ని భూమిని తవ్వేయండి. తవ్వుకుంటూ పాతాళలోకానికి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి పాతాళలోకమంతా కూడా అన్వేషించండి. మీకు ఆ గుర్రం కనపడిన తరువాత మాత్రమే మీరు రావలసి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు బయలుదేరారు. యోజనాయామ విస్తారమేకైకో ధరణీతలం అని వివిధ పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ సమైర్నఖై. వాళ్ళ గోళ్ళు వజ్రములతో సమానంగా ఉండేవి. వాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క యోజనం వంతున స్వీకరించి తమ గోళ్లతో భూమిని అంతటినీ తవ్వేశారు. వాళ్ళు మహోత్సాహవంతులు. ఆ ఉత్సాహంలో ఇది చెయ్యొచ్చా ఇది చెయ్యకూడదా అని ఆలోచించరు. చేసేసామంతే కార్యం. అందుకని వాళ్ళు వెళ్ళిపోతూ ఆ భూమిని తవ్వుతూ, అదేమిటా భూమి వసుంధర మేదిని, దీన్ని ఎందుకు అలా తవ్వుతున్నారని అడిగిన వాళ్ళందరినీ చంపేశారు. తవ్వుతుండగా అడ్డొచ్చిన ప్రాణుల్ని చంపేశారు. పాతాళలోకానికి వెడుతుండగా కనపడిన ప్రాణుల్ని చంపేశారు. దాంతో భూమి మీద ఉండేటటువంటి స్థితి అంతా కూడా అస్తవ్యస్తమైపోయింది, అన్ని గోతులు పెట్టడంలో. ఇప్పుడు దేవతలందరూ కలిసి ఇటువంటి అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడితే యజ్ఞయాగాదులు ఉండవు. యజ్ఞయాగాదులు లేకపోతే దేవతల కన్నా ఉండదు. కాబట్టి దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఎందుకు ఇలా జరుగుతోంది అని అడుగుతారు. కాబట్టి ఇప్పుడు దేవతలు ఋషులు అందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయన్ని అడిగారు, నువ్వు సృష్టికర్తవి, ఈ భూమి అంతా కూడా సృష్టింపబడింది, ఇది శ్రీ మహావిష్ణువు చేత నిరంతరము రక్షింపబడుతూ ఉంటుంది. అటువంటి భూమి ఎవడి సొత్తు కాదు, భూమిని పాడు చేసే అధికారం ఎవడికి లేదు. వీళ్ళు భూమిని ఎలా పాడు చేస్తున్నారు, ఎందుకు ఉపేక్షింపబడుతున్నారు, ఎందుకు వీళ్ళు శిక్షింపబడలేదు అని అడిగారు. ఇందులో ఎన్నో ధర్మరహస్యములు ఉంటాయి. శ్రీరామాయణం చెప్పారు అంటే అందులో ఎన్నో ధర్మాలు నేర్పుతారు. భూమి ఎంతవరకు నీకు అవసరమో అంతవరకు వాడుకోవాలి తప్ప, భూమి అంగీకరించింది కదా, పడుతోంది కదా అని నీ ఇచ్చ వచ్చిన రీతిలో నువ్వు ప్రవర్తిస్తే భూమికి వాడు భారం అవుతాడు. భూమి తల్లి. భూమి మీద ఎన్ని కోట్ల మంది ఉండండి, ఆవిడికి బరువు కాదు. బరువు ఎప్పుడవుతారంటే పరమేశ్వరుడు ఎలా బతకమని వేదం ఇచ్చాడో ఆ వేద మార్గాన్ని తప్పితే, భూమిని చీల్చి చెండాడి అందులోంచి ఐశ్వర్యాన్ని సంగ్రహించే ప్రయత్నం చేస్తే, భూమిని నిష్కారణమైన ఇబ్బంది పెడితే ఆవిడ పాపభారం పెరిగింది అని చెప్తుంది పరమేశ్వరుడికి. ఆయన అవతార స్వీకారం చేసి చంపేస్తాడు అటువంటి వాళ్ళని.